పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుతున్నాం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహారు భార్యకు మిల్కా కుమారుడైన బెతీయేలునకు పుట్టిన రెక్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక ఏ పురుషులను ఆమె కన్యక ఏ పురుషులను ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవను నీళ్లతో నింపి ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతికి దించుకొని అతనికి దాహం ఇచ్చింది. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేతి పోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి తిరిగి పరిగెత్తుకుని పోయి అతని వంటలన్నింటికి నీళ్లు చేదిపోసాను. ఆ మనుష్యుడు ఆమెను తెరు చూసి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసినో లేదో అని తెలుసుకోవాలని ఊరుకుండెను. వంటలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులం ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులాల ఎత్తుగల 2 బంగారపు కడియలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహారు మిల్కాకు కనిన కుమారుడకు బెతీయేలు కుమార్తెనను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. సమయాన్ని చిన్న దైవ సేవకులకు వందనాలు.